నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా అండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా అండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానాలు చేసేదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానాలు చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలతో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. ప్రభువైన దేవుని కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ నోవా మంగ మినిస్ట్రీస్ ద్వారా మరి ఒకసారి వాక్య సందేశం వినే అవకాశాన్ని సజీవులమైన మనకు ఆ దేవాది దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రాంను మనం వీక్షిద్దాము. ముందుగా మీ అందరికీ ఒక చిన్న మనవి. మీరు ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న వారందరూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఒక్క క్షణము మీరు మౌనంగా కళ్ళు మూసుకొని, మన ప్రియులైన వారు ఎంతో మంది మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా గొప్ప గొప్ప ప్రసంగికులు, సంఘ కాపరులు కోవిడ్తో ఫైట్ చేసి వారు ఆ దేవుని చేతకు చేరి ఉన్నారు. అటువంటి కుటుంబాల కొరకు ముఖ్యంగా మరి అదే విధంగా ఎంతో మంది కాపరులు మరి వారు హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆర్థిక ఇబ్బందులతో మరి అదే హోమ్ క్వారంటైన్లో ఉండి మరి చనిపోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అటువంటి కుటుంబాల గురించి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్
వీరి ప్రాణాలు రక్షించాలి అని చెప్పి వారి కుటుంబాలకు మరి ఆ హాస్పిటల్ స్టాఫ్ దూరంగా ఉంది, ప్రార్థించుకునే సమయం లేక కష్టపడుతున్న ఆ బిడ్డలు, వేరియస్ డిపార్ట్మెంట్స్ పీపుల్ గురించి, మరి వారందరి గురించి మరి ఒక్క క్షణము మౌనంగా మనం అందరము ప్రార్థిద్దాం. రెండవదిగా, దిస్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ అవుట్. మరి గొప్ప గొప్ప వారిని దేవుడు తీసుకుంటూ ఉండగా మరి యవనులైన బిడ్డలు మరి మీకు ఇచ్చిన తలాంతులేంటో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోండి, ఆలోచించండి. నా వంతు కార్యక్రమంగా నేనేమి సేవ చేస్తున్నాను? వాట్ షుడ్ ఐ డూ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్? ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక తలాంతుతో బ్లెస్ చేశారు. సింగింగ్ అయితే కానీ, మ్యూజిక్ అయితేనే కానీ, ప్రార్థన అయితే కానీ, కౌన్సిలింగ్ అయితేనే కానీ, మీరు ఏ విధంగా ఇతరులకు సహాయపడగలరు? దిస్ ఇస్ ద టైమ్ టు రీచ్ అవుట్ ద పీపుల్, మై డియర్ చిల్డ్రన్. థింక్ ఆఫ్, నేను ఏ విధంగా ఇతరులకు నేను సహాయపడగలను? పడిపోయిన వారిని ఏ విధంగా నేను లేవనెత్తగలను? ఎవరికి నేను ఏ విధంగా సహాయం చేయగలను? ఎవరి గురించి నేను ప్రార్థన చేయాలి అని ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద అడుగుతూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, తన వంత కార్యక్రమంగా నోవా గారు తనకిచ్చిన తలాంతును ఉపయోగించుకోవడానికి మరి ఈ నోవా మంగం మినిస్ట్రీస్ని తను స్టార్ట్ చేసి వాక్యోపదేశం చేయడానికి తను సిద్ధపడుతూ తన వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తమ్ముడు నోవా గారిని బహుగా దీవించి ఈ వాక్య పరిచర్యలో తనను వాడుకునవలనని చెప్పి కోరుతూ మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, జీవప్రదాత, మీ ఘనమైన నామమునకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సజీవములుగా మిమ్మల్ని స్తుతించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మృతులైన వారు మౌనంలోనికి వెళ్ళిపోయారు, వారు మిమ్మల్ని స్తుతించలేరు. సజీవమైన మేమే కదా తండ్రి మిమ్మల్ని స్తుతించవలసింది. మేము మౌనంగా ఉండక ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తూ మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము నాయన, మరి మా ప్రియులైన వారు ఎంతో మంది మీ సన్నిధికి వచ్చారు. వారి అంతిమయాత్రల్లో పాల్గొనలేని పరిస్థితి, వారు హాస్పిటల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించలేని పరిస్థితి, వారి గృహంను దర్శించి వారిని ఓదార్చలేని పరిస్థితుల్లో ఉన్నాం నాయన. మరి కోవిడ్ అనే ఈ భయంకరమైన వ్యాధితో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతూ ఉన్నారు తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. మరి నోవా మంగం మినిస్ట్రీస్ ద్వారా మరి తమడు నోవా తలపెట్టిన ఈ కార్యక్రమంలో మీరు ఉండి తనను ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకమైన యవన బిడ్డలు అనేకమైన తలాంతులతో ప్రవ్వా వారు షై ఫీల్ అవుతూ ముందుకు రాలేకపోతూ ఉన్నారు తండ్రి. మరి ఆ బిడ్డలను ప్రవ్వా మీరు బహుగా వాడుకునమని ప్రార్థిస్తున్నాను. మరి సంఘ కాపురుల కుటుంబాలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మరి ఆ చెదిరిపోయిన గొర్రె పిల్లలను తండ్రి, మరి ఎవరిని మీరు కాపురులుగా మరి వారికి సిద్ధపరిచారో వారిని మీరు సిద్ధపరిచి మరి ఆ సంఘాలను మళ్ళీ తిరిగి నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా నాయన, మరి ఎంతో మంది ప్రవ్వా ఈ ప్రస్తుత దారుణమైన పరిస్థితుల్లో జాబ్స్ లేక ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతూ తండ్రి, మందులు కొనుక్కోలేక ట్రీట్మెంట్ తీసుకోలేక అల్లాడిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ కూడా మీరు ఒక్కసారి దర్శించి మీ చిత్తమైతే ప్రవ్వా ఈ దుఃఖాన్ని త్వరలో మా మధ్యలోంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఒక వాక్యాన్ని సెలవిచ్చారు తండ్రి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు. ఆ ఓదార్పు గురించి ప్రవ్వా మేము ఎదురు చూస్తున్నాం నాయన. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అనే వాక్యము గురించి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఎటు చూసినా దుఃఖము దుఃఖము దుఃఖము, మరణ రోదన నాయన. ఎటు చూసినా ఏ కుటుంబం చూసినా సంతోషంగా లేదు తండ్రి. దయతో మమ్మల్ని కనికరించి ప్రవ్వా మరి ఇప్పుడు వాక్యము ద్వారా వారిని ఓదార్చడానికి తన వాక్య సందేశాన్ని ఇస్తూ ఉండగా వినగలిగే చెవిని, అర్థం చేసుకునే హృదయాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడిన విధానం బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఆయనకి స్తుతులు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారం అంటున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి క్షేమాన్ని మనం కాపాడుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో సమయం గడుపుటకు గాను మనమందరం కూడా సిద్ధపడి ఉంటాం. అనేక దినములుగా మనమందరం ఈ యొక్క కరోనా వైరస్ వలన మరి దీనికి ప్రభావితమైపోయి మనం మాత్రమే కాకుండా, మన నగరం మాత్రమే కాకుండా, మన రాష్ట్రం, దేశం యావత్తు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నది. దానిలో అనేక మంది ప్రాణములు కోల్పోతున్నాం, మనం చూస్తున్నాం. కానీ దేవుడు తన యొక్క కృపచేత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను బట్టి ఆయన మనందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించుకుంటూ, క్షేమాన్ని పాటించుకుంటూ దేవుని ఆనుకొని జీవించవలసిందిగా మేము కోరుతున్నాను. ఇప్పటి వరకు ఈ యొక్క నోవామంగ మినిస్ట్రీస్ ద్వారా ఈ టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ యొక్క సందేశాలను అన్నిటినీ కూడా మీరు చూస్తూ మరి చక్కగా మరి దానిని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి ఆశీర్వదింపబడుతున్నారని మరి మాకు అనేక విధాలుగా మీరు తెలియజేస్తున్నారు. మరి దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాము. మీ యొక్క ప్రోత్సాహమును, మీ యొక్క ప్రార్థనలను, మీ యొక్క సహకారమును ఇదే విధంగా అందించాలని మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క ఛానల్ని మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే మీరు తప్పకుండా మీ యొక్క బంధువులకు, మీ స్నేహితులకు, ఇతర విశ్వాసులకు కూడా మీరు దీనిని షేర్ చేసి దీనిని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఈ యొక్క దినమున ప్రత్యేకముగా దేవుడు మనతో ఒక వాగ్దానం ఇస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఏమిటి అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములు. ఎంత చక్కనైనటువంటి వాగ్దానం దేవుడు మనకి ఈ దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడండి. మనము గడిచిన దినాలుగా ఈ మార్చి మాసం నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి ఈ యొక్క ఆందోళనలోకి మనం వెళ్ళిపోయి ఉన్నాం. ఇటువంటి సమయంలో మనము దేవుని దగ్గర వేడుకుంటున్నటువంటి విధానమును బట్టి దేవుడు మనకి ప్రత్యేకంగా ఈ యొక్క సమయాన్ని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యువర్ డేస్ ఆఫ్ సారో విల్ ఎండ్. యువర్ డేస్ ఆఫ్ సారో విల్ ఎండ్. ఈ యొక్క ధ్యానంతో, ఈ యొక్క ధ్యానాంశంతో మనం కొద్దిసేపు దేవుని వాక్యములో ఇవ్వబడినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి మాటలను మనం చదువుకుంటూ దానిని ధ్యానం చేసుకుంటూ ప్రభు చెంత మన యొక్క సమయాన్ని మనం గడుపుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ఈ యొక్క వాక్యములు వినాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడనే ఉన్నాడు. కావున మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ దుఃఖ దినములు మనకున్నటువంటి యొక్క సమస్యలు, ఈ యొక్క ఇబ్బందులు, ఈ కష్టాలు, కన్నీళ్లు, ఈ మరణం అంతా కూడా పోవాలి అనంటే మనము దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలి? ఆ యొక్క విషయాన్ని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది ఏమిటి? మన దుఃఖ దినములు సమాప్తములగాలంటే, ఈ యొక్క దుఃఖ దినములు అన్నీ కూడా మన జీవితంలో నుంచి మనం వెళ్ళిపోవాలి అనంటే మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను గురించినటువంటి ఒక సంబోధన ఇక్కడ తెలియజేస్తూ వారి ద్వారా మనకి మాటను ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలి అనంటే మనము అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అనగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా అవిధేయత వలన పడిపోయారో మనము ఆ విధంగా పడిపోకుండా, మనలో ఎవ్వడు కూడా ఆ విధంగా నాశనం అయిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడాలి.
ఎటువంటి జాగ్రత్తను కలిగి ఉండాలి? ఆ విశ్రాంతిలో ప్రవేశించడం. ఆ విశ్రాంతి అనేటువంటిది మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని సన్నిధి అనేటువంటిది ఎక్కడుంది? ఆయన యొక్క రాజ్యములో ఉన్నది. ఆయన యొక్క రాజ్యములోనికి మనం వెళితే మన యొక్క దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతాయి. కాబట్టి ఆయన యొక్క రాజ్యములోనికి వెళ్ళాలి అనంటే, మనం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విశ్రాంతిలో మనము ప్రవేశించాలి అనంటే, అవిధేయతను మనము తీసి పక్కన పెట్టేసి దేవుని యందు మనము విధేయత కలిగినటువంటి వారమై ఉండాలి. అందుకనే పైన 6వ వచనం నుంచి ఇక్కడ ఒక మాట ఇశ్రాయేలు గురించినటువంటి సంబోధన చేస్తూ మనకి చూపిస్తూ ఉన్నాడు. అది ఏమిటి అనంటే, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఇక్కడ ఈ మాటను మనం బహుజాగ్రత్తగా గమనించాలి. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుక, ఈ మాటను కూడా మనము జాగ్రత్తగా మనము భద్రపరచుకోవాలి. ఎవరో కొందరు, కొంతమంది మటుకు ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనేటువంటి మాట బహునిశ్చయమైనది కావున ఆ మాటను బట్టి మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. సువార్త వినేటువంటి వారు అందరూ ఉన్నారు, మనము కూడా ఉన్నాము. మనమందరం కూడా సువార్త వింటూనే ఉన్నాం. మనము పుట్టినది మొదలుకొని, మనకి జ్ఞానం వచ్చినది మొదలుకొని మనము సువార్తను వింటూనే ఉన్నాము. కానీ మన యొక్క జీవితంలో మనము అవిధేయత వలన మనము ముందుకి అలాగ వెళ్ళిపోతూ ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా మనం ఓడిపోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనము ఎక్కడ ఆగిపోతున్నాము అనేటువంటి దానిని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఉన్నటువంటి సమయము, ఈ పరిస్థితులు, వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇది దేవుని యొక్క రాకడకు సూచనగానే ఉన్నది. మరి దేవుడు ఒకవేళ రావాలి అని అనుకుంటే ఇంత పెద్ద ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ ఎందుకు ఈ విధంగా మరి దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుని ప్రణాళికే, దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేనిదే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ అనేటువంటిది రాదు. ఈ వైరస్ అనేటువంటిది ప్రపంచంలో ప్రవేశింపదు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండవచ్చును దేవుని దగ్గర. దేవుడిని మనము ప్రశ్నించేటువంటి అధికారం మనకు లేదు. ప్రశ్నించేటువంటి వారము మనం అంతకన్నా కానే కాదు. కొంతమంది అవిధేయత వలన సువార్త విన్నారు కానీ వారి అవిధేయత చేత ప్రవేశింపలేదు. కనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు అంటే ఎక్కడ? దావీదు గ్రంథంలో. అంటే దావీదు రాసినటువంటి కీర్తనలు 95వ సంకీర్తన 7వ వచనము 8వ వచనములో మనకి కనపడతా ఉంటాయి. చూడండి, అది పౌలు గారు దానిని ఇక్కడ మనకి సంబోధిస్తూ తెలియచేస్తున్నాడు. పౌలు గారికి పరిశుద్ధాత్మ చేత తెలియచేయబడినటువంటి ఆ యొక్క మాటలను ఆయన ఇశ్రాయేలుల గురించినటువంటి ఆ యొక్క మాటలను, ఆ యొక్క సంబోధనను ఈ హెబ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘమునకు తెలియచేస్తూ ఆ సంఘము ద్వారా నేడు ఈ సార్వత్రిక సంఘమైనటువంటి మనకందరికీ కూడా ఈ మాటలని పరిశుద్ధాత్ముడు అందిస్తూ ఉన్నాడు. మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడు అని ఒక దినమును నిర్ణయిస్తున్నాడట. కాబట్టి ఆ దినము నేడే కావచ్చు. మన దుఃఖ దినములు సమాప్తమయ్యేటువంటి దినము నేడు కూడా కావచ్చు. దేవుని చిత్తం కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. దానిని బట్టి మనం గమనించుకుంటూ ఉండాలి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసినలా ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. యెహోషువ కూడా అక్కడ తను నడిపిస్తున్నటువంటి ఆ యొక్క తరుణంలో మోషే యొక్క మరణము తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించేటువంటి ఆ యొక్క బాధ్యత అంతా కూడా యెహోషువకు దేవుడు అప్పగించినటువంటి సంగతి మనకు తెలుసు. ఆ యొక్క దినములలో యెహోషువ కూడా ఆవిడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఒక విశ్రాంతి దినమును ప్రకటించాడు. ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఆ విశ్రాంతి అనేటువంటిది ఎలాగ ఉంటుంది అని అంటే దేవుని సన్నిధిలో ఆ విశ్రాంతి అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి మనము అవిధేయతను
విడిచిపెట్టి విధేయతతోటి, వినయముతోటి, వినమ్రమైనటువంటి మనస్సుతోటి దేవుని ఆజ్ఞలను పాటించుకుంటూ మనము దేవుని వెతుకుచు మనం వెళ్ళినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలోనికి మనము ప్రవేశించేటువంటి అర్హతను మనము పొందుకుంటాము. కాబట్టి దాని విషయమై మనము జాగ్రత్త పడే విధముగా మనల్ని మనము సరి చేసుకుందాం. అదే అంటున్నాడు కదా, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని యొక్క సన్నిధిలో. దేవుని సన్నిధి మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క రాజ్యములో మనకి దొరుకుతుంది. ఆ దేవుని రాజ్యములోనికి వెళ్ళినప్పుడు మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతాయని చెబుతున్నాడు. ఆ విధముగా ఆ యొక్క విశ్రాంతిలో మనమందరము ప్రవేశించాలి అని అంటే మనము ఎటువంటి మార్గము గుండా మనం వెళ్ళాలి? బానే ఉంది, అవిధేయతను అంతా తీసి పక్కన పెట్టేసి విధేయతతోటి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని అంటే మత్తయి రాసినటువంటి సువార్తలో మన సువార్తికుడు చెబుతున్నాడు. 7వ అధ్యాయము 13, 14 వచనాలలో ఒక చక్కనైనటువంటి ఇక్కడ మనకి ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగానంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ ద్వారము విశాలమునై ఉన్నది. నాశనమునకు పోయేటువంటి ద్వారం అంట అది ఎప్పుడూ కూడా వెడల్పుగాను ఉంటుంది. ఆ ద్వారము చాలా విశాలంగా ఉంటుందంట. ఎంత మందైనా సరే దానిలో పట్టేటువంటి రీతిలో అంత వెడల్పుగా అది నాశనమునకు, నరకమునకు దారి తీసేటువంటి మార్గము ఆ విధంగా ఉంటుంది అంటున్నాడు. ఇందాక మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని చెప్తున్నాడండి? విశ్రాంతిలో ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము. ఈ యొక్క ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఇరుకు ద్వారమున వెళ్ళేటువంటి వారు కొందరే ఉంటారు కాబట్టి, కొందరే వెళ్ళగలరు కాబట్టి ఈ యొక్క పౌలు గారు తెలియచేస్తున్నటువంటి యొక్క సందర్భానుసారమైనటువంటి మాట బహు శ్రేష్టముగా ఉంటున్నది. ఇది చాలా చక్కగా ఉన్నది. ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుట అది నిశ్చయము. మరి ఇరుకు ద్వారమున వెళ్ళేటువంటి వారు తక్కువ మంది కావున అక్కడ తక్కువ మంది పట్టిన అది ఆలస్యం అవుతున్నా కూడా ఆ ఇరుకు మార్గములోనే, ఆ ఇరుకు ద్వారములోనే మనము ప్రవేశించుటకు ప్రయత్నము చేయాలి. ఆ విధముగా మనము ప్రయత్నము చేసి ఆ ఇరుకు ద్వారములో ఇరుకు ద్వారముగా ఈ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఈ వ్యతిరేకతలు, అశాంతితో కూడినటువంటి జీవితాలు, ఇవన్నీ కూడా ఇరుకు మార్గములో ఉండేటువంటివి. ఇరుకు మార్గములోనే మనకి ఇవన్నీ ఉంటాయి. కావున దానిలో మనం ప్రవేశించాలి అని అంటే ఇక్కడ వస్తున్నటువంటి ఈ యొక్క అడ్డంకులన్నింటినీ కూడా మనం అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ద్వారము విశాలమునే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏది? విశాలముగా ఉండేటువంటి ద్వారంలో ప్రవేశించేటువంటి వారు అనేకులు ఉంటారు. కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు కదా. ఆ ఇరుకు ద్వారములో మనం వెళ్ళినట్లయితే మనకేం కలుగుతుంది అని అంటే జీవము, నిత్య జీవం అనేటువంటిది మనకు లభిస్తుంది. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాని దారి కనుగొని వారు కొందరే. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారు అన్నాడు కదా. ఇక్కడ దానిలో ప్రవేశించేటువంటి వారు, దానిని కనుగొనేటువంటి వారు కొందరే అని అంటున్నాడు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది. చాలా నేరోగా ఉంటుంది, చాలా ఇరుకు ద్వారం, చాలా అతి కష్టంగా ఉంటుందండి. దానిలో నుంచి ప్రవేశించి ఆ ద్వారము గుండా మనం వెళ్ళాలి అని అంటే, కొంత దూరం ప్రయాణం చేయాలి అని అంటే అది చాలా జాగ్రత్తగా మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ దారిని కనుగొనేటువంటి వారు కొంతమందే ఉంటారంట. మరి ఆ కొంతమందిలో మనం ఉందామా? ఆ కొంతమందిలో మనము కూడా ఉండి అనేకమైనటువంటి దైవజనులు, అనేక మంది దైవ సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు, దేవునికి సమస్తమును సమర్పించుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఆ ఇరుకు ద్వారమున వెళుతూ ఉన్నారు. ఆ ఇరుకు ద్వారమున ఎందుకు వెళుతున్నారంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఆ నిత్య జీవం పొందుకున్నట్లో ఆ విధముగా ఇరుకు ద్వారములో వెళ్ళుట చేత వారు ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు.
ఆ విశ్రాంతిలో ప్రవేశించడం వలన మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములగుతాయని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ ద్వారమున వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం? మన మార్గమును మనం ఏ విధంగా మనం సిద్ధపరచుకుంటున్నాం? ఎటువంటి దారిని మనం ఎన్నిక చేసుకుంటున్నాం? విధేయత కలిగి ఉంటున్నామా? అవిధేయతలో మనం ఇంకా ఉంటున్నామా? అవిధేయత వలన మనము సువార్త వింటున్నప్పటికీ కూడా, వాక్యమును వినినప్పటికీ కూడా, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పటికీ కూడా, భక్తి పారవశ్యంతో మనం ఉంటున్నప్పటికీ కూడా, ఎక్కడో ఒక చోట పౌలు గారికి ఆ ముళ్ళు ఏ విధంగా పెట్టబడిందో ఆ ముళ్ళు అనేటువంటిది ఒకటి మన జీవితంలో కూడా ఉంటుంది. మనం అతిశయింపకున్నట్టు ఆ ముళ్ళుని బట్టి మనము అవిధేయతలోని కూడా మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం. కానీ పౌలు గారు ఆ విధంగా వెళ్ళలేదు. తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు ఈ ఇరుక ద్వారంలోనికి ప్రవేశించడానికి. మనం కూడా అదే విధంగా ప్రయత్నం చేసి ఇరుకు ద్వారం గుండా వెళ్ళి ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము దాంట్లో ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ యొక్క ఇరుకు ద్వారమున వెలుటకు గాను మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాటను మనకందరికీ తెలియచేస్తున్నాడు. మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి మాటే, ఎప్పుడు ధ్యానం చేసేటువంటి మాటే. అది ఏమిటి అని అంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. క్షయమైన ఆహారము కొరకు మీరు ఏమాత్రము కూడా కష్టపడవద్దు అని అంటున్నాడు. క్షయమైనటువంటిది అని అంటే ఈ దినాన ఉంటుంది, రేపటికి పాడైపోతుంది, ఏమాత్రము కూడా పనిచేయదు. ఈ దినమున మనము సిద్ధపరచుకున్నటువంటి భోజన పదార్థాలు కానివ్వండి, ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పెట్టకపోతే అవి రేపటి దినానికి ఏమైపోతాయి? అవి పాడైపోతాయి. క్షయమైనటువంటి వాటిని కూడా ఒకవేళ మనము తిన్న తర్వాత కూడా అది క్షయమైనటువంటిది, అది పాడైపోయినటువంటి స్థితిలోని అది మనుషుల నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది కదా. అది అలాగ మనం ఎంత మంచిగా తిన్నప్పటికీ కూడా, ఎంత రుచికరమైనటువంటి పదార్థములుగా దానిని మనం భుజించి దానిని ఎంతగా ఆస్వాదించినప్పటికీ కూడా అది క్షయమైనటువంటి పదార్థముగానే అది బయటికి వెళ్ళిపోవలసినటువంటిది. అది కాబట్టి దాని గురించి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకుండా అక్షయమైనటువంటి ఆహారము కొరకే మనము కష్టపడాలంటున్నాడు. ఆ యొక్క అక్షయమైనటువంటి ఆహారము అంటే, అక్షయమైనటువంటి ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడే మనకి దొరుకుతుంది. నిత్య జీవము కలుగజేసేటువంటి ఆ యొక్క అక్షయమైనటువంటి ఆహారము కొరకు మనం కష్టపడాలి. అది ఎక్కడ దొరుకుతుంది అనంటే, అది ఎవరు ఇస్తారు అంటే, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి చెంత అది మనకి దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు దానిని మనకి ఇస్తాడు అని అంటున్నారు. దానిని సంపాదించుకున్నటకు గాను మనము విధేయత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అంతేకాకుండా పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు కూడా ఒక మంచి మాటలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆయన రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలను మనం ఇక్కడ గమనించుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి, నిత్య జీవాన్ని పొందుకొనడానికి, లేకపోతే ఈ యొక్క అక్షయమైనటువంటి నిత్య జీవమునిచ్చేటువంటి కలుగజేసేటువంటి అక్షయమైనటువంటి ఆ యొక్క ఆహారమును మనము పొందుకొనడానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని ఇక్కడ పేతురు గారు సెలవిస్తున్నాడు. 1వ అధ్యాయం 10వ వచనము 11వ వచనాన్ని ఇక్కడ గమనించుకుందాం, జాగ్రత్తగా దీనిని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. సహోదరులారా, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ యొక్క జాగ్రత్త పూరితమైనటువంటి యొక్క హెచ్చరికను మనం బహు జాగ్రత్తగా గమనించుకుందాం. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుడి. మీ పిలుపు ఎటువంటి పిలుపు అయి ఉన్నది? మీ పిలుపు మామూలు పిలుపు కాదండి. మామూలు పిలుపు అయినట్లయితే ఇప్పుడు మేమందరం కూడా ఈ యొక్క వాక్యమును ఈ విధంగా బోధించడానికి మేము ఇక్కడ నిలబడి ఉండేటువంటి వారం కాము. పరిశుద్ధాత్మని చేత మేమందరం కూడా నిలబడ్డాము, ఎన్నిక చేసుకొని ఉన్నాము. ఈ దేవుని యొక్క పిలుపు అయి ఉంటున్నది. మీ పిలుపు కూడా మీరు చక్కగా వినినటువంటి వాక్యమును బట్టి మీ యొక్క విశ్వాసమును బలపరుచుకొని దేవునికి దగ్గరగా జీవించుకోవడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపును బట్టి, లేక ఆ యొక్క ఏర్పాటును బట్టి నిశ్చయము చేసుకున్నటకు మీరు జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసమును ఏమాత్రము కూడా మనము విడిచిపెట్టకూడదు. మన యొక్క విశ్వాసమును ఏమాత్రం కూడా పక్కకు పోనీయకూడదు. ఇప్పటి వరకు ఎటువంటి విశ్వాసముతోటి మనం జీవిస్తూ ఉన్నామో అటువంటి విశ్వాసముతోనే మన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులను వీటన్నిటినీ అధిగమించుటకు గాను, మన జీవితంలో మనకున్నటువంటి యొక్క దుఃఖ దినములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం సమాప్తి చేసుకున్నటకు గాను పరిపూర్ణమైనటువంటి సిద్ధ మనస్సును కలిగి మనము దేవుని యొక్క ఇరుకు ద్వారమును ప్రవేశించటకు గాను, ఆ ఇరుకు ద్వారములో ప్రవేశించడం ద్వారా లభించేటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనము మన పిలుపును బట్టి, మన యొక్క పిలుపుకు ఉన్నటువంటి ఆ యొక్క ఏర్పాటును బట్టి మనం బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందుకని ఏమంటున్నాడు చూడండి కింద, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే మీరు ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎటువంటి క్రియలు చూద్దామని. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యము, ఆ విశ్రాంతి అనగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యములో మనము ప్రవేశము పొందుకున్నటకు గాను మనకి ఆ అర్హత అనేటువంటిది మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నాడు. ఎలా చేస్తే? మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, సాతానుడు మనల్ని ఎంతగా శోధించినా, అపవాది మనల్ని ఎంతగా ప్రలోభపెట్టినా, ఎంతగా మనల్ని విసిగించినా, ఏం చేసినప్పటికీ కూడా మనము ఆ యొక్క త్రోవలో నుంచి మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా, మనము పడిపోకుండా జాగ్రత్తగా మనం ఉంటామని చెబుతున్నాడు. మీరు ఇట్టి క్రియలు చేయాలి. ఎటువంటి క్రియలు? 5వ వచనంలోనికి వెళ్దాం. ఇదే మొదటి అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం గమనించుకుందాం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అంటున్నాడు. అలాగా తొట్టిల్లకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మీరు పూర్ణ జాగ్రత్త కలవారై, 5వ వచనం, మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, ఇక చూడండి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? విశ్వాసము దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు మనం తొట్టిల్లిపోకుండా ఉండడానికి. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. వీటినన్నిటినీ మనం కలిగి ఉండాలండి. దయచేసి దీన్ని అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మనమందరము ఈ యొక్క మాటలను మనం అండర్లైన్ చేసుకున్నట్లయితే, మనల్ని మనము ఎప్పుడు కూడా దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ మాత్రము కూడా మనము తొట్టిల్లిపోకుండా ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుటకు గాను, అలాగ నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఏమాత్రము తొట్టిల్లిపోకుండా, అక్కడ ఇరుకు మార్గంలో మనం ఇంత కష్టపడి మనం వెళ్ళవలసి ఉన్నదా? అక్కడ ఇంత విశాలమైనటువంటి వెడల్పైనటువంటి మార్గం ఉన్నది కదా, దానిలోంచి వెళ్తే సరిపోతుంది కదా, ఏదో ఒకటిలే అని చెప్పేసి మనం వెళ్ళిపోకుండా, మనము తొట్టిల్లి పడిపోకుండా ఉండలాగన వీటినన్నిటినీ మనము బహుజాగ్రత్తగా మనం గమనించుకుంటూ, వీటిని మనము పాటించుకుంటూ మనం వెళ్ళినట్లయితే దేవుడు మనకి గొప్పదైనటువంటి సహాయము చేసి, ఆ సహాయము ద్వారా మన రక్షకుడును ప్రభువునైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మనకి అనుగ్రహింపబడేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యములో మనము ప్రవేశించుటకు మనకి సమృద్ధిగా మనకి ఆ యొక్క శక్తి అనేటువంటిది అనుగ్రహింపబడుతుంది. ఇది వీలైతే ఇది కేవలం అండర్లైన్ చేసుకోవడమే కాదండి, దీనిని ఒక చార్ట్ లాగా కూడా రాసుకొని, లేకపోతే మన యొక్క బోర్డు కానీ ఏదైనా ఉంటే అనుదినము మనము దీనిని చూసుకుంటూ మనము చెక్ చేసుకుంటూ ఉండడానికి ఒక పేపర్లో మనము దీనిని రాసుకొని, విశ్వాసమునందు సద్గుణమును కలిగి ఉండాలి, మంచి గుణమును మనం కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండి గుణము మంచిది కాకపోతే ఏం లాభం అండి? వేస్ట్ అయిపోతుంది కదా, మన విశ్వాసం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకనే అంటున్నాడు కదా, ఇందాక పౌలు గారు ఏమన్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, ఆయన అంటున్నాడు, ముందు సువార్త వినిన వారు అవిధేయత వలన ప్రవేశింపలేదు. సువార్త వినినటువంటి వారే, విశ్వాసం ఉంది, విశ్వాసంతో వచ్చారు, సంఘాలకు వచ్చారు, ఆరాధనలో ఉన్నారు, ప్రార్థనా సహవాసాలకు వెళ్ళారు, రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దైవ సేవకులు అందరూ అందిస్తున్నటువంటి యొక్క మాటలు అన్నింటినీ కూడా మనం వింటూనే ఉన్నాము.
మనం చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాము, కానీ అవిధేయత వలన వాటిని పోగొట్టుకుంటున్నాం. మనకి విశ్వాసం ఉంది, అయ్యో దేవుని వాక్యం మనం వినాలి, ప్రార్థనలో ఉండాలని వెళ్తున్నాం, కానీ అవిధేయత అనేటువంటిది వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మన గుణములు సరిగ్గా లేనప్పుడు. ఆ విశ్వాసమునందు మనము సద్గుణమును కలిగి ఉండాలి. మన గుణములు చక్కగా చేసుకుంటూ మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా చక్కగా ఉండే విధంగా చేయాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే దేవుడు మనకి ఆ యొక్క గొప్పదైనటువంటి అర్హతను మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును కలిగి ఉండాలి. సద్గుణము ఒక్కటే ఉంటే సరిపోదండి. విశ్వాసములో మనకి ఏది ఉండాలి? సద్గుణం ఉండాలి. గుణం మంచిదై ఉండాలి. ఆ మంచి గుణములో మనకి ఇంకా ఏది ఉండాలి అంటే జ్ఞానము మిళితమై ఉండాలి. దాంట్లో జ్ఞానమును మనము పెంపొందింప చేసుకోవాలి. అజ్ఞానిగా మనం ఉండకూడదు. ఎవరు ఏది చెప్తే దానిని వినేసి మనము తొట్టిల్లిపోతూ ఉండిపోకూడదు. ఎవరో ప్రలోభ పెట్టినంత మాత్రాన దానికి మనము ఆకర్షితులమైపోయి అపవాది పెట్టేటువంటి ఆ యొక్క ప్రలోభాలకు లోలైపోయి మనము ఆ విధంగా మనం అజాగ్రత్తగా అవిధేయతతోటి మనం ఉండకూడదు. కాబట్టి జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాలి. మనము జ్ఞానయుక్తంగా మనం కలిగి ఉండాలంటే, జ్ఞానయుక్తంగా మనం ఉండాలి అంటే, జ్ఞానమును మనం సంపాదించుకొని ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు కావలసినటువంటి సమృద్ధిగా మనకి జ్ఞానం లభిస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. సద్గుణమునందు జ్ఞానమును, ఆ తర్వాత జ్ఞానమునందు ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అని అంటే మనకి ఏదైనా చూడగానే ఈ యొక్క లోకం చూపించేటువంటి ఈ యొక్క ఆకర్షితమైనటువంటి ఈ యొక్క లోక పోకడలన్నిటిని చూసి మనము ఆకర్షితులమైపోయి వెళ్ళిపోకుండా ఉండే విధంగా ఆ ఆశలన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ నిగ్రహమును పాటించేటువంటి ఆ యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. అటువంటి ఆశా నిగ్రహమునందు మనము సహనమును కూడా కలిగి ఉండాలి. సహనం అనగా పేషెన్స్ ఉండాలి, ఓపికతోటి ఉండాలి. ఆ పేషెన్స్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకేం కలుగుతుందంట? ఆ యొక్క ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని మనము కలుపుకొని దానిని మిళితం చేసుకొని మనం ఉన్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది అని అంటున్నాడు. భక్తి సహనమునందు ఉండాలి. ఆ సహనమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము జీవమునందు ఉండాలి. ఆ జీవము జ్ఞానమునందు సద్గుణం ఉండాలి. ఆ సద్గుణం అంతా కలిపి ఎక్కడికి ఉండాలి అంటే విశ్వాసం దగ్గర ఉండాలి. తిరిగి చదువుకుంటే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఈ దినాలలో కొరవడుతూ ఉన్నది. మనకి భక్తి ఉంది, సహనం ఉంది, ఆశా నిగ్రహం ఉంది, జ్ఞానం ఉంది, సద్గుణం ఉంది, మంచి విశ్వాసం ఉంది. దేవుని ఎడల మనము చాలా చక్కగా ఉంటున్నాం. కానీ ఈ ఒక్క దానిని మనం కోల్పోతున్నాం. వీటన్నిటిలో ఏ ఒక్కటి కోల్పోయినా కూడా మనము అవిధేయతలోనికి మనం వెళ్ళిపోయినటువంటి వారం అవుతాం. ఆ విధముగా ఆ అవిధేయతలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి అర్హతను మనము సంపూర్తిగా కోల్పోతున్నామని పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, సహనమునందు భక్తిని, భక్తి అందు ఏముండాలంట? సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. మన అన్నదమ్ములను, మన అక్క చెల్లెళ్లను, మన తోబుట్టువులను, ఇతరులను, ప్రతి ఒక్కరిని, మన విశ్వాసులను, మన నైబర్స్ని, వీళ్ళందరూ ఇతరులతోటి, మనం పనిచేసే దగ్గర వాళ్ళందరితోటి మనము ఎటువంటి ప్రేమను మనం చూపిస్తున్నాం? క్రీస్తు ప్రభువారు మన ఎడలో చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను మనం చూపిస్తున్నామా లేదా? అదే సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలండి. ఎప్పుడు కీచులాడుకుంటూ ఉండకూడదు. అన్న తమ్ముడిని ప్రేమించాలి, తమ్ముడు అన్నను గౌరవించాలి, అక్క చెల్లెల్ని ప్రేమించాలి, చెల్లెలు అక్కని గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క ప్రేమను చిన్నబిడ్డలైనటువంటి వారికి, వయసులో చిన్నవారైనటువంటి వారికి దానిని అందిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కీచులాడుకుంటూ, ఎప్పుడు ఏదో ఒక విషయంలో మనం దెబ్బలాడుకుంటూ ఉన్నట్లయితే దానిలో మన విశ్వాసానికి అసలు అర్థమే లేకుండా పోతుందండి. కాబట్టి భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు మనం ఏముంచుకోవాలంట? దయను మనము అమర్చుకోవాలి. దయ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి ఎడల మనము దయ కలిగి ఉండాలండి.
ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ పేతురు చెబుతున్నటువంటి మాట మధ్యలో చెప్పాడు కదా, ఒక మాటను ఒక లైన్ అండర్లైన్ చేసుకున్నాం కదా, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఈ పనులన్నిటిలో మీరు పూర్ణ జాగ్రత్త కలవారే అని చెప్పినటువంటి ఈ యొక్క 5వ వచనములో ఉన్నటువంటి విషయాలను అన్నిటినీ కూడా మనము బహుజాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒకరి ఎడల మనము ప్రేమ కలిగినటువంటి వారమై, దయ కలిగినటువంటి వారమై, ఆశా నిగ్రహము కలిగినటువంటి వారమై, సహనము కలిగినటువంటి వారమై, జ్ఞానము కలిగినటువంటి వారమై, సద్గుణము కలిగినటువంటి వారమై మనం ఉన్నట్లయితే మన విశ్వాసం అంట దేవుని చెంత నడిపింపబడి, ఆ విశ్వాసము ద్వారా మనమందరం కూడా దేవుని దగ్గరికి నడిపింపబడి, మన రక్షకుడును ప్రభువునైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడేటువంటి ఆ యొక్క నిత్య రక్షణలోనికి, ఆ నిత్య జీవములోనికి మనము ప్రవేశించడానికి మనకి ప్రత్యేకమైనటువంటి అవకాశం అక్కడ కనబడుతుంది. అది మనకి ఆ శక్తి అనేటువంటిది, అవకాశం అనేటువంటిది మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడుతుందని పరిశుద్ధాత్ముడు తేట తెల్లంగా ఈ దినాన మనకి తెలియచేస్తున్నాడండి. కాబట్టి మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఈ యొక్క క్రియలనన్నిటినీ కూడా మనం బహుజాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం ఉన్నట్లయితే త్వరలోనే ఆయన వాగ్దానము చేసినట్లుగా మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతాయని చెబుతున్నాడు. ఆయన విశ్రాంతిలోనికి మనము ప్రవేశించినట్లయితే అక్కడ ఎప్పుడు కూడా దుఃఖము గాని, ఏడ్పైనను, వేదనైనను, పండ్లు కొరుకుటైనను ఏది కూడా అక్కడ ఉండదు ఆయన రాజ్యములో. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములగును. యువర్ డేస్ ఆఫ్ సారోస్ విల్ ఎండ్. Your days of sorrow will end soon. ఎప్పుడు అనంటే ఈ యొక్క సద్గుణములన్నిటినీ, ఈ క్రియలనన్నిటినీ మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు అటువంటి విశ్రాంతిలోనికి మనల్ని ప్రవేశపెట్టుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే మనుష్య కుమారునిగా ఆయన యొక్క కుమారుని లోకములోనికి పంపించాడు. మన కోసము ఆ శిలువ మీద ఆయన ప్రాణమును మన కొరకు త్యాగము చేసి, ఆ రక్తములో మనమందరము కూడా కలుగబడే విధముగా, కడుగబడిన తర్వాత మన పాపములన్నిటిని తొలగించుకొని మనం ఆ ఇరుకు ద్వారములో గుండా ప్రవేశించినట్లయితే నిత్య విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాము. అక్కడ దుఃఖం అనేటువంటిది ఇంకా మనకి ఉండదు. ఎల్లప్పుడూ సంతోషము, స్తుతి ఆలాపనలు, దేవుని కీర్తించుట ఇదే ఉంటుంది ఆయన యొక్క రాజ్యంలో. ఎంత చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఈ లోకంలో, ఇదంతా మనకు అవసరమా? మనకి ఈ జీవితము తర్వాత గొప్పదైనటువంటి జీవితం ఉన్నది. మనకి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి గాను, అర్హతను సంపాదించుకోవడానికి మనం కష్టపడదాం, సిద్ధపడదాం. ఆ ఇరుకు ద్వారం కింద ప్రవేశించడానికి ప్రయత్నము చేద్దాం. మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ వెళ్దాం. ఈ యొక్క దీనిలో ప్రవేశించటకు గాను, ఈ రాజ్యంలో ప్రవేశించటకు గాను, ఈ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించి మనకి బహుమానముగా ఇవ్వబడేటువంటి ఆ యొక్క అక్షయమైనటువంటి కిరీటమును, అక్షయమైనటువంటి జీవమును, అక్షయమైనటువంటి ఆహారమును పొందుకున్నటకు మనము ఈ యొక్క పనులు మనము చేసి మనం మితముగా ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలలో మరి ఒక్కసారి 10 మంది పోరాడేటువంటి వారందరూ కూడా ఏ విధముగా పోరాడతారు? వారు అన్ని విషయములలోనూ మితముగా ఉంటారంటున్నారు. చాలా బహుజాగ్రత్తగా ఉంటారు. ఆ జాగ్రత్తలు తీసుకొని వారిని వారు కాపాడుకుంటూ, వారి యొక్క శరీర పౌష్ఠవాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వారు ఆ పందెములో గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పందెములో వారు దేనిని పొందుకున్నటకును, ఒక క్షయమైనటువంటి కిరీటమును పొందుకున్నటకు వాళ్ళు ప్రయత్నము చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ యొక్క పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా వారు పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడంట. కరెక్టే కదండి. ఒక 10 మందో 15 మందో 20 మందో ఎంతమంది ఒక 4-5 వీటిలలో కలిపి పెట్టి పరిగెత్తించిన అందరినీ కూడా ఒలింపిక్స్లలో, ఏషియన్ గేమ్స్లలో, వీటన్నిటిలో మనం చూస్తుంటాం కదా, కామన్వెల్త్ గేమ్స్లలో.
ఈ యొక్క స్ప్రింటర్స్ ఉంటారు, రన్నింగ్ రేసులు ఉంటాయి. వీటన్నిటిలో కూడా మరి 100 మీటర్స్ కానివ్వండి, 200 మీటర్స్ కానివ్వండి, 1000 మీటర్, 10,000 మీటర్స్, 5 ఇంకా ఎక్కువ మీటర్స్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు ఉంటారు. కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ చాలామంది వెళ్తారు, కానీ ఒక్కళ్ళ మట్టుకే ముందు వచ్చి వాళ్ళు మట్టుకే ఆ యొక్క బహుమానం పొందుకుంటారు. కానీ అక్షయమైనటువంటి ఈ యొక్క బహుమానమును మనం పొందుకోవడానికి మనకి అక్కడ ఎంత మంది వెళ్తే అంతమంది కూడా ఆ బహుమానాన్ని మనం పొందుకోవచ్చు. ఎంత మంది మనము బయలుదేరి వెళ్తే ఈ పందెపు రంగమందు మనం ప్రవేశిస్తూ మనం వెళ్తూ ఉన్నట్లయితే, ఆ ఇరుకు ద్వారము గుండా మనం పరిగెడుతూ ఉన్నట్లయితే ఎంతమంది వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపరిచి ఉన్నాడు. అక్షయమైనటువంటిది, వాడబారనిది అయినటువంటి జీవ కిరీటము మన కొరకు ఆయన రాజ్యములో, ఆయన విశ్రాంతిలో సిద్ధపరిచి ఉన్నాడు. మరి దానిని పొందుకోవడానికి మనము ఈ లోకములో మనం మితముగా ఉంటూ అవిధేయతనంతటిని తీసి ప్రక్కన పెట్టి, పౌలు గారు చెప్పబడినటువంటి రీతిగా, పేతురు గారు చెప్పినటువంటి రీతిగా మనము మన యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్టు ఆ యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనము భద్రముగా బేరీజు వేసుకుంటూ సద్గుణమును కలిగి, ఆశా నిగ్రహమును కలిగి, మంచి జ్ఞానమును కలిగి, చక్కనైనటువంటి సహోదర ప్రేమను కలిగి, చక్కనైనటువంటి దయను మనము కలిగి మన విశ్వాసమును మనం కాపాడుకుంటూ ఉందాం. అలాగ ఉన్నట్లయితే ఎంతమంది ఈ యొక్క పరుగు పందెములో మనము పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా మనము ఆ కిరీటాన్ని మనం పొందుకోవచ్చు. అందుకే అంటాడు, ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి మళ్ళీ వెళ్దాం. 4వ అధ్యాయం పైన 10వ వచనంలో ఒక మాటను చక్కగా చెబుతున్నాడు. అది ఏమిటి అనంటే, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు తన కార్యములను ముగించి, సృష్టి ఆరంభంలో ఆయన చేసినటువంటి కార్యములన్నీ కూడా తెలుసు. ఆయన 6 దినములు ఆయన చక్కగా పనిచేసి ఆయన చేయవలసినటువంటి చేతి పనులన్నిటినీ, ఆ యొక్క కార్యములన్నిటినీ కూడా ఆయన ముగించి ఏ విధముగా విశ్రాంతి దినమున విశ్రమించాడో అదే విధముగా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వారందరూ కూడా తమ కార్యములను ముగించి వారు విశ్రమింతురు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యములు ఏవైతే ఉన్నాయో మనము చక్కబెట్టవలసినవి, మనం దేని గురించి అయితే ఆశపడుతున్నామో, దేని గురించి అయితే మనము ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తూ అలసిపోతూ ఉన్నామో, ఇబ్బందులకు గురైపోతున్నామో, ఆర్థిక ఇబ్బందులలోకి మనము నెట్టివేయబడుతూ ఉన్నామో, ఆశ నిగ్రహం, ఆ నిగ్రహమును కోల్పోయి ఆశల ద్వారా ఈ సాతానుడు చూపించేటువంటి ప్రలోభాలకి మనం లోనైపోయి ఏ విధముగా మనం వీటన్నిటిని ఈ యొక్క పరుగు పందెంలో మనం ఓడిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ ఆయన రాజ్యంలోనికి వెళ్ళినటువంటి వారు, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించినటువంటి వారు కూడా అక్కడ అందరూ ఏం చేస్తారంట, ఈ యొక్క వారి యొక్క కార్యములను ముగించి వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని అక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన దుఃఖ దినములు సమాప్తములుగానే అంటే మనము అవిధేయతను విడిచిపెట్టాలి. అవిధేయతను విడిచిపెట్టి విధేయత కలిగినటువంటి వారమే ఇరుకు ద్వారములో ప్రవేశించేటువంటి వారముగా ఉండాలి. అలాగే ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు గాను ఈ యొక్క సద్గుణములను కలిగి, ఈ యొక్క క్రియలను మనం కలిగి ఉన్నట్లయితే, ఇలాగ పేతురు గ్రంథంలో మనము 5వ వచనంలో చదువుకున్నటువంటి వాటిని అన్నిటిని రాసుకోవాలని చెప్పాం కదా. అనుదినం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. డైలీ వారిని మనం చెక్ చేసుకోవాలి. దానిని బట్టి ఆ విధంగా చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనం తప్పకుండా మనం విశ్రాంతి పొందుకోవడానికి, నిత్య విశ్రాంతిలోనికి మనం అందరం కూడా ప్రవేశిస్తాం. ఈ యొక్క లోకములో ఈ యొక్క అలుపెరుగైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మనము ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనము భయాందోళనతోటి మనం జీవిస్తూ ఉన్నాము. ఎంతకాలం మనం ఇక్కడ భయంతో మనం జీవించాలి? ఆయన నిత్య విశ్రాంతిలోనికి వెళితే ఇక్కడ ఈ బాధలన్నీ ఉండవే, ఈ కరోనా వైరస్లు ఉండవే, ఇతర తెగుళ్ళు ఉండవే, ఏది ఉండదు కదా. అక్కడ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క స్తుతి ఆలాపనలు మట్టుకి అక్కడ మనకి వినబడతా ఉంటాయి. దానిలోని మనం ఉంటాం. కాబట్టి ఆ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. చివరిగా యెషయా రాసినటువంటి గ్రంథంలో చక్కనైనటువంటి ప్రవచనాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ చూపిస్తూ ఉన్నాడు. 60వ అధ్యాయము 19వ వచనమును మనము ఇక్కడ ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనము, ఆ యొక్క నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు
మనుష్య కుమారుడు ఏదైతే మనకి అనుగ్రహిస్తాడు అని అక్కడ మనకి చెప్పాడో, ఆ మనుష్య కుమారుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి మనము ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆయన రాజ్యంలో ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. ఇప్పుడు ఈ పగలు మనకు ఏ సూర్యుడైతే మనకి ఇక్కడ వెలుగునిస్తున్నాడో ఆ యొక్క సూర్యుని యొక్క ప్రకాశం అనేటువంటిది అస్సలు ఇంకా మనకి ఉండనే ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. రాత్రి వేళ సమయంలో, ఆ చీకటి సమయంలో మనకి వెలుగునివ్వడానికి చంద్రుడిని ఏ విధంగా ఆ యొక్క జ్యోతులుగా ఏర్పాటు చేశాడో దేవుడు, సూర్య చంద్రులను జ్యోతులుగా మనకి పగలు రాత్రి వెలుగునిచ్చుటకు ఏర్పాటు చేసి ఉన్నాడో, ఆ యొక్క సూర్యుడు గాని ఈ యొక్క చంద్రుడు గాని ఇంకా ప్రకాశింపరు అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ఇవన్నీ ఉండడండి. మరి ఏ విధంగా ఉంటుంది అక్కడ? మరి వెలుగు ఎలా ఉంటుంది? సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, ఈ యొక్క వెలుగు కాంతి లేకపోతే ఎలా ఉంటుందంట? అదిగో చెప్తున్నాడు కదా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెహోవాయే మనకి నిత్యమైన వెలుగుగా ఉంటాడంటండి. ఆయన యొక్క వెలుగు ఒక్కటి చాలండి మనకి. ఇంకా ఆ యొక్క దినములలో ఆ యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించినప్పుడు, ఎప్పుడైతే ఆయన యొక్క పరిపాలన అంతా కూడా ప్రారంభించబడుతుందో, ఆయన మహిమ రాజ్యములో మనకి అక్కడ ఈ యొక్క సూర్య చంద్రాదుల యొక్క ఈ యొక్క వెలుగులు ఏ మాత్రము కూడా మనకి అవసరము లేదు. యెహోవాయే మనకి నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాడు అంటున్నాడు. ఆయనే మనకి భూషణముగా ఉంటాడంట. కాబట్టి మనం ఈ యొక్క వీటన్నిటిని గురించి కూడా మనం అస్సలు ఏమి కూడా సందేహింపవలసినటువంటి అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు, ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఆయన నిత్య విశ్రాంతిలోనికి మనం అందరము వెళ్ళినట్లయితే, అనగా ఆయన యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళినట్లయితే, వీటన్నిటిని గురించి కూడా, దేనిని గురించి కూడా మనం ఇంకా చింతించవలసినటువంటి అవసరం లేదు. ప్రియులారా, 20వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. పైన ఏమన్నాడండి? ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు అన్నాడు. అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నీ సూర్యుడు ఇకను అస్తమించాడు. మనకి ఉదయాన్నే వచ్చినటువంటి యొక్క సూర్యుడు అస్తమించవలసిందే సాయంత్రం అయ్యేటప్పటికి. రాత్రి వేళ ఉదయించినటువంటి ఆ యొక్క చంద్రుడు తెల్లవారేట సమయానికి ఏ విధంగా క్షీణించుకుంటూ తను వెళ్ళిపోతాడో అది ఇంకా జరగదు అని చెప్తున్నాడు. అటువంటి నిత్యమైనటువంటి వెలుగు మన యొక్క జీవితాంతం కూడా దేవుని రాజ్యంలో మనకు అక్కడ కనబడతా ఉంటుంది. ఎందుకనంటే యెహోవాయే మన అందరికీ కూడా నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు. యెహోవాయే మనకి నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు. కావున నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆ యొక్క వెలుగులో మనకి ప్రవేశించినట్లయితే, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లయితే మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతున్నాయి అంటున్నారండి. ఒకటే వెలుగు, యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కలిగిన వెంటనే ఎంతటి మహిమ, ఆ తేజస్సుతో దింపబడినటువంటి ఆ యొక్క వెలుగులో మనము నిరంతరం కూడా వెలిగిపోతూనే ఉంటాము. కాబట్టి మనకి ఇంకా ఆ దుఃఖం అనేటువంటిది ఉండదు. నీ దుఃఖ దినములు సమాప్తములు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం తీసుకున్నారా ప్రియులారా? నీ సూర్యుడు ఇకను అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములు. మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోయే విధంగా మనము చేయవలసినటువంటి పనులన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా చేయాలి? మన దుఃఖం అంతా కూడా సమాప్తమైపోవాలి అని అంటే మనము మన యొక్క పిలుపును బట్టి, మన ఏర్పాటును బట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి? విశ్వాసమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు
ఇంకేం కలిగి ఉండాలండి మనము? ఆశానిగ్రహమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను మనము కలిగి ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని మనము కాపాడుకున్నటువంటి వారం అవుతాం. మన విశ్వాసాన్ని మనము కాపాడుకున్నట్లయితే ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి మనము చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నములో మనము సఫలము పొందుకుంటూ దేవుడు మనకి ఆయన యొక్క కుమారుని ద్వారా అనుగ్రహించేటువంటి నిత్య విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. ఆ విధముగా నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించామునంటే మన దుఃఖమంతా కూడా సమాప్తమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను, అటువంటి నడిపింపును, అటువంటి జీవితమును మనకందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరలి వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమామూర్తుడునైన పరలోకమందున ప్రేమ తండ్రి, నీ నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క దినమును తండ్రి ప్రత్యేకముగా ప్రభువా నీవు మాతో మాట్లాడి ప్రభువా గొప్ప వాగ్దానమును నీవు ఇచ్చావు తండ్రి. ఎందుకంటే ప్రభువా ఈ లోకంలో నాయన మరి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రభువా భయాందోళనతోటి గురైపోయి తండ్రి నాయన మరి ఇబ్బందులకు గురైపోతున్నటువంటి యొక్క తరుణంలో ప్రభువా నీవు గొప్పదైనటువంటి వాగ్దానం ఇచ్చావు. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆ దుఃఖమంతా కూడా మేము కోల్పోవాలి అంటే నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలని, ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే మేము ఏ విధమైనటువంటి మార్గంలో నడవవలసి ఉన్నదో ఆ విధమైనటువంటి ఇరుకు ద్వారమును మేము నడుపుటకు గాను ప్రభువా మేము ఎటువంటి క్రియలను మేము కలిగి ఉండాలి, మా యొక్క పిలుపును బట్టి మేము ఎటువంటి జాగ్రత్తలను కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను నీ యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని చేత మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇంత బలమైనటువంటి చక్కనైనటువంటి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆ యొక్క ఆహారమును మేము పొందుకున్నటకు గాను మమ్మల్ని సిద్ధపరచుటకు గాను నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవాహారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అద్భుతమైనటువంటి వాక్యాన్ని నీవు మాకు తెలియచేస్తావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైనటువంటి మాటలను నీ యొక్క సత్య గ్రంథము నుంచి ప్రభువా నీవు మాకు అందించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీవు దర్శించుతున్నందుకే నీకు స్తోత్రములు. నేను మరి నీవు ఎవరెవరినైతే ప్రత్యేకంగా ఎన్నిక చేసుకున్నావో వారికి ప్రభువా ఈ యొక్క సత్య సువార్తను నీవు అందిస్తూ వారి యొక్క దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయని వారికి తెలియజేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యమును విలుచున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క దుఃఖమును నీవు నివారిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దానిలో మమ్మలను కూడా నీవు ఉంచుతున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం వినిన ప్రతి బిడ్డను ప్రభువా వారి యొక్క ఆత్మీయ జీవితమును ప్రభువా భద్రపరుచుకొని మా యొక్క జీవితాలలో ఉన్నటువంటి వారి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను కూడా తీసివేసి ప్రభువా నీ యొక్క ఆజ్ఞానుసారంగా మేము విధేయత కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకొంటున్నాం. నీ దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్క బిడ్డకును అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క కోవిడ్ ప్రభావానికి గురైనటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరికీ నీవు ఇస్తున్నటువంటి విడుదలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరెవరైతే విడుదలను కోరుకొనుచు నీ దగ్గర నాయన మరి ప్రణమిలుతూ ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ చేతులకు సమర్పిస్తున్నాం. నీవే వారిని దీవించి ఆశీర్వదించి పైకి లేవనెత్తమని, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని, పరిపూర్ణ విడుదలను అనుగ్రహించమని వేడుకొంటున్నాం. విడుదల పొందుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారు తిరిగి ప్రభువా ఈ లోకము వైపు చూడకుండా తండ్రి ఇటువంటి కష్టము నుంచి, విపత్తు నుంచి పైకి లేవనెత్తినటువంటి దేవా నీ వైపే చూస్తూ ప్రభువా వారి హృదయంలో నీకు సమర్పించుకొని ఇరుకు ద్వారము గుండా ప్రవేశించి నీ యొక్క నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి భాగ్యాన్ని, ధన్యతను ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకొంటున్నాం. నాయన మరి ఈ యొక్క కోవిడ్ ప్రభావంలో నాయన మరి అనేక మంది ప్రభువా ప్రాణములు కోల్పోతున్నారు. ఆ విధంగా ప్రాణములు కోల్పోయినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవ సేవకులు ఆంధ్ర ప్రభువా విశ్వాసులు అనేక మంది ప్రభువా నాయన మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబంలో అనేక మంది బిడ్డలను కోల్పోతున్నారు. తల్లిని, తండ్రిని, బిడ్డలను కూడా కోల్పోతున్నారు. చాలా మంది చిన్న బిడ్డలు దిక్కు లేనటువంటి వారుగా ప్రభువా వారి జీవితాలు నాయన మరి మారిపోతూ ఉన్నాయి తండ్రి. నీవే వారిని నాయన మరి దర్శించమని వేడుకొంచున్నాం. నీ సన్నిధిని అనుగ్రహించండి. నీ బిడ్డలను నీవు హక్కున చేర్చుకోమని వేడుకొంచున్నాం.
వారు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క సంఘములను పరిచర్యలను ప్రభా నీవే కాపాడమని వేడుకుంటున్నాం. ఆ యొక్క సంఘముల నుంచి ప్రభా నీవే ప్రభా నేను మరి నీ సేవకులను నీవు ఎవరినైతే నీవు లేవనెత్తుతున్నావు ప్రభా నేను మరి యెహోషువ వలె ప్రభా మోషే తర్వాత ఏ విధముగా ఇశ్రాయేలును నడిపించినప్పుడు యెహోషువను ఎన్నిక చేసుకుని ఉన్నావో అదే విధముగా ఇప్పుడు అర్ధాంతరంగా ఈ యొక్క పరిచర్యను ఈ యొక్క స్వార్థీకరణను ప్రభా సంఘములను విడిచి వెళ్ళినటువంటి దైవ సేవకుల యొక్క సంఘాలలో ప్రభా యెహోషువ లాంటి నాయకులను ప్రభా నీవు పైకి లేవనెత్తమని వేడుకొంటున్నావు. మీ యొక్క సేవకు సమర్పించుకొని ముందుకు వెళుతున్నటువంటి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి నీ యొక్క జ్ఞానమును ప్రసాదించండి. నీ యొక్క వాక్యం యొక్క లోతులను తెలియచేయండి ప్రభా. వాక్యానుసారముగా తండ్రి బిడ్డలు ఎదుగుతూ ప్రభా అనేక మందిని నీ రక్షణ మార్గంలోనికి నడిపించినప్పుడు కానీ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచమని వేడుకొంటున్నాం, బలపరచమని వేడుకొంటున్నాం, ఆశీర్వదించమని వేడుకొంటున్నాం. వారి యొక్క అంగీకారాన్ని వారి యొక్క నిర్ణయాన్ని ప్రభా వారు తీసుకున్నటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ సేవాతప్తరమైనటువంటి ఆ నిర్ణయాన్ని ప్రభా నీవు స్వీకరించి ఆ బిడ్డలకి ప్రభా కావలసినటువంటి శక్తిని సహాయమును నీ యొక్క భద్రతను అనుగ్రహించమని వేడుకొంటున్నాం. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. మా దేశ ప్రధానమంత్రిని ప్రభా వారి మంత్రివర్గ సభ్యులను మా రాష్ట్ర ముఖ్యమంత్రులను వారి మంత్రివర్గ సభ్యులను అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా ప్రభా నైనా మరి యొక్క వైద్య సిబ్బందిని అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వైద్యులు ప్రభా నైనా మరి నిరంతరాయంగా ప్రభా నైనా మరి అసలు ఏమాత్రము కూడా నాయన మరి వారు సేద తీర్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా నిరంతరం రాత్రి మగళ్ళు వారు ఎంతో శ్రమిస్తూ ప్రభా నాయన మరి రోగుల మధ్యన వారు పరిచర్య చేస్తున్నారు. ఆ యొక్క పరిచర్యలో ప్రభా అనేక మంది బిడ్డలు ప్రాణములు కూడా కోల్పోయినారు ప్రభా నాయన మరి ఇదిగో వార్తల్లో చూస్తున్నాం 1,00,000 పైబడినటువంటి వారు అనేక మంది వైద్యులు మరణించారని వారి కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి అని కూడా చెప్తున్నారు ప్రభా. దానికి సిద్ధపడి వైద్య బృందం అంతా కూడా ప్రభా నాయన మరి ముందుకు వెళుతూ నాయన మరి చక్కనైనటువంటి సేవ చేస్తున్నారు. ఆ వైద్య బృందాన్ని అంతటిని వారికి సహకరిస్తున్నటువంటి వారి యొక్క నాయన మరి కేర్ టేకర్స్ అందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఆ నర్సెస్ ని ఆ యొక్క ఆయాలను అక్కడ ఉన్నటువంటి సబ్ స్టాఫ్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడండి. వారికి ఎటువంటి కోవిడ్ వలన ప్రభా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వారిని కాపాడండి. నాయన మరి దీనికోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఈ యొక్క నాయన మరి రాష్ట్ర నాయకులకు అందరికీ సరైనటువంటి జ్ఞానమును అవగాహనని అనుగ్రహించి సమయానుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి నాయన మరి ఈ యొక్క డెసిషన్ తీసుకొని ప్రభా వారు ఏ విధంగా దీనిని అరికట్టాలో వారికి అందరికీ తెలియచేసి ప్రభా నీవే వారిని నడిపించమని వేడుకొంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసుల ప్రభా ఆయన మరి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరికలన్నింటినీ కూడా ప్రభా వారు గమనించుకొని నీ యొక్క నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ప్రసాదించమని నాయన మరి ఈ యొక్క నోవా మంగం మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నీవు నాయన మరి అందిస్తున్నటువంటి ఈ యొక్క సందేశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరి కొద్ది మంది విన్నప్పటికీ కూడా ప్రభు అది వారికి ఆశీర్వాదకరంగానే దీవెనకరంగానే ఉండేలాగా చేయమని వేడుకొంచు. నాయన మరి దీనిలో ఏమాత్రము కూడా ఎన్నికలేనటువంటి బహు అల్పుడునైనటువంటి నీ పాపిని దౌర్భాగ్యుడను ఎన్నికలేనటువంటి నన్ను నీవు ఎన్నిక చేసుకుని ఈ విధంగా నిలబెట్టుకుని నీ బిడ్డలతో మాట్లాడినందుకే నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధాత్ముని ద్వారా ప్రభు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ప్రభు నన్ను నీ యొక్క బోరగా నీ వాడుకొంచుందుకే వందనాలు స్తోత్రాలు. నాయన మరి దీనిని ఈ విధముగా యూట్యూబ్ లో అందించడానికి గాను నాయన మరి సహాయపడుతున్నటువంటి నీ యొక్క ప్రియబిడ్డలు నాయన మరి ఆనంద్ గారిని వారి యొక్క కుటుంబ సభ్యులను ఇంకా అనేక మంది బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. నాయన మరి వారి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి స్తోత్రములు ప్రభువా. నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ చిత్తమైతే ప్రభా మేమందరము కూడా ప్రభా నీ యొక్క నిత్య విశ్రాంతిలోనికే మేము అడుగుపెట్టే విధంగా సహాయం చేయమని మమ్మల్ని ఆదుకొనమని ఈ దినాశీర్వాదంతో నింపుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు మనందరికీ తోడైంది కావలి ఉండును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎంతసేపు ఎంతో చక్కగా ఆసక్తితోటి వినినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి మీకు అందరికీ కూడా ప్రభు పేరట అభినందనలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మీకు మెండుగా అనుగ్రహించును గాక. మరి యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి ఒకసారి దీనిని గురించినటువంటి
విజ్ఞాపనం చేస్తున్నాం. నోమంగ మినిస్ట్రీస్ అనేటువంటి దానిని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది మీకు ఆశీర్వాదముకరంగా అనిపిస్తే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కూడా దీనిని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దీని ద్వారా అనేక మంది రక్షణలోనికి రావడానికి, దేవుని యొక్క నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి అర్హతను, అదే విధముగా వారి యొక్క దుఃఖ దినములన్నిటినీ కూడా సమాప్తపరచుకునేటువంటి విధముగా వారికి సహాయం చేసినటువంటి వారు అవుతారు. కనుక ఈ యొక్క రక్షణను కేవలం మనతోటే ఉంచుకొనకుండా ఇతరులకు కూడా మనం పంచిపెట్టకు గాను మనం సహాయం చేద్దాం. ఆ విధంగా మీరందరూ సహాయం చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలన్నింటినీ పాటించండి. మీ యొక్క చేతులు చక్కగా శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, మాస్కులు ధరించండి. బయటికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క భౌతిక దూరం అనేటువంటిది పాటించుకుంటూ మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇతరులకు కూడా సహాయం చేసినటువంటి వారుగా మీరు ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట అభినందిస్తూ దేవుని యొక్క దీవెనలు మీకు అందిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.